హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి. రైతు భరోసా పథకంలోని తొలి విడత కింద అనగా ఇప్పుడు ఈ పథకానికి పేరైతే మార్చారు. రైతు భరోసా కాకుండా అన్నదాత సుఖీభవ అన్నమాట. సో ఈ యొక్క అన్నదాత పథకంలో భాగంగా మనకు 10,000 రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లోకి ఈ తేదీ నుంచి అయితే విడుదల చేయబోతున్నారండి. అలాగే దీంతో పాటుగా రైతులకు 319 కోట్ల రూపాయలను మనకు విపత్తుల శాఖ అయితే మనకు రిలీజ్ అయితే చేయబోతుంది. సో ఈ యొక్క 2 పథకాలకు సంబంధించిన డబ్బులనేటివి మనకు త్వరలో పడబోతున్నాయి. ఎప్పటి నుంచి అనగా ఏ తేదీ నుంచి రైతుల ఖాతాలలోకి ఈ డబ్బులు రావడం జరుగుతుంది? ఈ రైతు భరోసా పథకంలోని తొలి విడత కింద రైతులకు ఈసారి చాలామందిని అనర్హులుగా గుర్తించి వారి ఖాతాల్లోకి డబ్బులు పడకుండా వాళ్ళనైతే తొలగించడం జరిగింది. సో ఎవరెవరికి ఈసారి ఈ రైతు భరోసా పథకంలోని డబ్బులు వస్తాయి, ఎవరెవరికి రావు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, ముఖ్యంగా రైతులకు సంబంధించి వస్తే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పథకంలోని తొలి విడత ఆ యొక్క డబ్బులను విడుదల చేసేది ఎప్పుడో తెలుసుకోబోయే ముందుగా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో దాన్ని అయితే మనం చూసుకున్నట్లయితే, రాష్ట్రంలో రబీ కరువు పరిస్థితులపై అధ్యయనం చేసినటువంటి ప్రత్యేక బృందం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పంటలో నష్టపోయిన రైతులకు 319 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర విపత్తుల శాఖ అధికారి అజయ్ జైన్ విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకం కింద అదనంగా మరో 50 రోజుల పని కూడా కల్పించాలని కోరారు. సో రైతులకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రబీలో మనకు కరువు పరిస్థితులను అయితే అధ్యయనం అయితే చేసిందనమాట. సో ఈ యొక్క అధ్యయనం చేసినటువంటి బృందం కేంద్రానికి మనకు 319 కోట్ల రూపాయలైతే ఇవ్వాలని, పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా మనకు సత్వరమే ఈ యొక్క అమౌంట్ అంతా కూడా అందివ్వాలని, మరొక 50 రోజుల పాటు మనకు కరువు పని అయితే కల్పించాలనేసి రైతులకు సంబంధించి ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఆ తర్వాత మనకి ఈ యొక్క డబ్బులు అనేది కూడా మనకు అందరి ఖాతాల్లో కూడా డిస్పాచ్ అయితే చేస్తారు. తర్వాత వచ్చేసి మనకు అన్నదాత సుఖీభవ అనగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి పేరు మార్చారు కదా. సో ఈ యొక్క రైతు భరోసా పథకంలో భాగంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసే ముందుగా రైతుల కోసం సంబంధించి మనకు ఒక హామీ అయితే ఇచ్చారండి. 20,000 రూపాయలను రైతు భరోసా పథకంలో భాగంగా మేమైతే అందిస్తామని చెప్పారు. అందులో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత కింద మనకు వచ్చే నెల అనగా జూలై నెల మొదటి వారంలోనే ఈ యొక్క రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ప్రతి సంవత్సరంలో కూడా మనకు మే నెలలో అమౌంట్స్ అయితే రిలీజ్ చేసేది. మే నెలలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో 5,500 రూపాయలు తొలి విడత కింద విడుదల చేసేది. రెండో విడత కింద అక్టోబర్, నవంబర్లో అయితే మనకు విడుదల చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఇదే విధంగా మనకు మే నెలలో డబ్బులు రిలీజ్ చేయడానికి మనకు ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. సో జూన్ 4 వరకు అయితే మనకు రిజల్ట్స్, ఎన్నికల కోడ్ ఇదంతా ఉన్నింది. తర్వాత వచ్చేసి మనకు జూన్లో ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి మనకు వచ్చే నెల జూలైలో పెన్షన్లు ఉన్నాయి. సో చాలా అంటే చాలా ఖర్చులు అయితే ఎక్కువగా ఉంటాయి. చాలా పథకాలు అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకు ఈ మే నెలలో వేయాల్సినటువంటి డబ్బుల్ని ఇక లేట్ చేస్తే ఎవరైతే రైతులు ఇప్పుడు ప్రస్తుతం మనకు వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి పనులు అయితే స్టార్ట్ చేసుకున్నారు, పొలాలు దున్నుకోవడం కానీ, సో పంట వేసుకోవడానికి పొలాలను రెడీ చేసుకోవడం కానీ ఇదంతా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ టైంలో రైతులకు పెట్టుబడి కింద డబ్బులు ఇస్తే వాళ్ళకి ఎంతైనా సరే ఉపయోగకరంగా ఉంటుందనేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం భావించి మనకు వచ్చే నెల మొదటి వారంలో ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి అర్హుల లిస్టులు అయితే విడుదల చేసి నేరుగా ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారండి. అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అర్హులు ఎవరు అని అంటే, సో ఎవరైతే సొంత భూమి కలిగిన వారు ఉంటారో 10 ఎకరాల లోపు, సో వాళ్ళకి మాత్రమే ఈసారి ఈ యొక్క అన్నదాత డబ్బులు అయితే 10,000 రూపాయలు అయితే వస్తాయి. అలాగే మనకు ఖచ్చితంగా ఈ యొక్క భూమి పట్టాదారు పాస్బుక్కి మన యొక్క ఆధార్ కార్డుకి అయితే లింక్ అయి ఉండాలండి. దాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు అనమాట. సో అదైతే మనం చేసుకొని ఉండాలి. ఈ యొక్క వెబ్ ల్యాండింగ్తో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క రైతులు ఎవరైనా కౌలు గనక ఇచ్చినట్లయితే భూమిని, ఆ కౌలు రైతులకైతే మాత్రం CCR సర్టిఫికేట్ తీసుకోవాలి. క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్ అనమాట అది. సో ఆ యొక్క సర్టిఫికేట్ని
మన మండల ఆఫీసులో కానీ అగ్రికల్చర్ ఆఫీసులో కానీ ఇస్తారు. సో మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మీకు అది వస్తే దాని ద్వారా మీరు కూడా ఈ రైతు భరోసాకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో కౌలు రైతులకు కూడా ఇస్తారండి. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా కౌలు రైతులకు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ యొక్క 6,000 రూపాయలైతే రాదు కానీ కౌలు రైతులకి ఇది కూడా వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనకు కొన్ని మార్పులు చేర్పులైతే రూల్స్‌లో కూడా చేశారు. సో ఎవరికైనా సరే 10 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే భూమి అయితే మీకు రాదన్నమాట. 10 ఎకరాల లోపలే ఉండాలి. ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులకి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే రావు. అయితే ఎవరైతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్మికులు ఉంటారో సో అటువంటి వారికైతే నో ప్రాబ్లమ్ వస్తాయన్నమాట. సో ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్‌కి సంబంధించి వాళ్ళకైతే మినహాయింపు ఇచ్చారు. ట్రాక్టర్లు ఉన్నా సరే వాళ్ళకైతే వస్తాయి. కార్లు అంటే 4 వీలర్ వాహనాలు ఉంటే మాత్రం రావు. ఆటోలు ఉన్న వాళ్ళందరికి కూడా వస్తాయి. సో ఈ విధంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌లో మనకు కొన్ని విధి విధానాలు అయితే మార్చి ఈ పథకాన్ని అయితే మనకు అమలు చేయబోతున్నారు. వచ్చే నెల మొదటి వారంలోనే అందరి ఖాతాల్లోకి డబ్బులైతే పడతాయి. ఫర్దర్‌గా ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.